అయిపోయింది ఆఫీస్? యా అయిపోయింది. రే మీ మామ్ కాల్ చేసింది, ఏదో క్యాన్సిల్ చేసావంట. అదా, మా ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదురా. కాల్ కూడా మాట్లాడినా, చాలా నార్మల్గా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్లోనే అందరు అలా ఉండరు కదా. స్టిల్ కోప్పడకు, మీ మామ్ ఒకటి అడగమంది. అడుగు. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని అడగమంది. వాట్? బాయ్ ఫ్రెండా? దీనికంటే మ్యాచెస్ చాలా బెటర్. ఇప్పుడున్న నా కొడుకులందరూ రెడ్ ఫ్లాగ్స్ గాళ్ళే. లైక్ రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? అందుకే కొంచెం సోషల్ అవేర్నెస్ ఉండాలంటారు. టాక్సిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ అనే అంటున్నారు. ఏంటి నీ ఎక్స్పీరియన్స్? బాయ్ ఫ్రెండ్ అంటే అందరికీ చాలా ఈజీగా దొరుకుతారు, కానీ నాకే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. సరే చెప్పు, ఏంటి నీ ఎక్స్పీరియన్స్? చెప్తా. కేస్ నెంబర్ 1. ఆఫీస్లో ఒక అబ్బాయి నచ్చాడు. బాగానే ఉంది, మాట్లాడుకున్నాం, తిరిగాం, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఫైనల్లీ ఒకరోజు నిన్నొకటి అడగనా? అడుగు. ప్రైవేట్ స్పేస్ పోదామా? అంటే ఐ మీన్ ఓయో. వాట్? ఇట్స్ కామన్ కదా. హలో. చూసావు కదా, చూడటానికి జెంటిల్ మ్యాన్గా ఉన్నాడు. ఫైనల్లీ ఓయకు పోదాం అన్నాడు. అంతే, స్పాట్లో రిజెక్ట్ చేసి బ్లాక్ చేసిన. ఓకే, ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటి? అది కూడా చెప్తా. కేస్ నెంబర్ 2. ఫ్యామిలీలో ఒక అబ్బాయి మంచిగా ఉన్నాడని చెప్పి క్లోజ్గా ఉండి మాట్లాడా. ఇంకంతే. ఏంటి రాధిక, మనం మాట్లాడుకున్న ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అవునరా. అయినా ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుందేంటి? ఎవరితో మాట్లాడతావు? వాట్? ఎందుకంటే మనది సేమ్ క్యాస్ట్ కాబట్టి మ్యారేజ్ ఈజీ అవుతుంది. పెళ్ళికి ముందే కాల్స్ మెసేజెస్ అంటే నాకు అస్సలు నచ్చదు. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఓ. నీ పాస్వర్డ్స్ నాకు తెలియాలి. నీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకూడదు. ఓకే, కొంచెం వేరే కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తా. సరే. ఈ నాకు కూడా ఇంతే. ఇప్పుడే వస్తా. ఆగాగు, ఇంకో కేసు గురించి కూడా చెప్తా. ఇంకా ఉన్నాయా? చాలానే ఉన్నాయి, ఇంకోటి చెప్తా విను. నాకంటే వయసులో చిన్నవాడు. ఏం మాయ చేసావనే టైప్లో అనుకున్నా. ఫైనల్లీ చూడు. యా, మనం కలిసి 2 months అవుతుంది కదా. సో లివింగ్లో ఉందామా? పర్పస్ ఏంటి? ఉన్న డేస్ హ్యాపీగా కలిసి ఉందాం, తర్వాత నీ దారి నీది, నా దారి నాది. వాట్? యా, ఇట్స్ ట్రెండింగ్ రైట్. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి దొబ్బే. వాట్? గో. నువ్వు కాకపోతే ఇంకెవరు దొరకరా ఏంటి? నీ మొహానికి ఎవరు దొరకరులే. ఇలా చాలా ఉన్నాయి రెడ్ ఫ్లాగ్ స్టోరీస్ చెప్పుకుంటూ పోతే. అందుకే సింగిలా? అలా అని కాదు, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల మనుషులు సింగిల్గా ఉంటే బెటర్ అని ప్రూవ్ చేశా. మీ మామ్ కూడా చాలా వరీ అవుతుందిరా. వన్స్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్. 1 yearలో చేసుకుంటానురా మ్యారేజ్. నాకు చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి కదా. ట్రూ, నేను అర్థం చేసుకోగలను. మరి మోర్ ఓవర్ నీ రెడ్ ఫ్లాగ్ స్టోరీస్ అయితే సూపర్. డామ్ సూపర్. మరి అంతే కదా, ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నాడు. హా, సరే, నేను కొంచెం వర్క్ చేసుకుంటా. ఓకే. యా. సో ఈరోజు మనం ఒక కాఫీ కేఫ్కి వచ్చేసాం. సి చిక్మంగళూర్ అని చెప్పేసి, ద బర్త్ ల్యాండ్ ఆఫ్ కాఫీ. యాక్చువల్లీ ఇక్కడ క్యాపిచినో ది బెస్ట్ టేస్ట్ అనమాట. అండ్ ఇంకోటి గ్రాండ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు మన షూట్స్కి కూడా అవైలబిలిటీ ఇస్తారు. సో డోంట్ మిస్. మన ఫిలిం నగర్ బిసైడే ఉంటుంది, మిస్ అవ్వద్దు. ఓకే.